దేవుడు మరొకసారి మనందరికీ ఆయన స్తుతించే కృపనిచ్చినందుకు దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే 12 మంది శిష్యులలో ఒకడైన తోమాతోని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు చూచి నమ్మినావు కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని మరి తోమ నమ్మలేకపోతున్నాడు. అందుకనే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు అంటున్నాడు. యేసు ప్రభు మానవాళి పాపులందరి కోసం కూడా ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేచినాడు. ఆ లేచిన దినమున, ఆ పునరుద్ధానమైన దినము, పరిశుద్ధ దినము, ఆదివారము రోజున మరి శిష్యులందరూ కూడా యూదులకు భయపడి ఒక గదిలో ప్రవేశించి ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై, మీకు సమాధానం కలుగునుగాక అని అంటారు. అప్పుడు వారందరూ కూడా ఆయన కనుపరుచుకుంటారు. ఆయన యొక్క చేతులకున్న మేకుల యొక్క గాయాలు, ఆ ప్రక్కలో బల్లేపు పోటు, అవన్నీ కూడా చూపించి, నేను తిరిగి పునరుద్ధానుడై లేచున్నాను, లేఖనములలో మీతో చెప్పినట్లు నేను తిరిగి లేచి ఉన్నానని రుజువు చేసుకుంటాడు. ఆ సమయంలో శిష్యులందరూ ఉంటారు కానీ తోమ మాత్రం ఉండడు. మరి యేసు ప్రభు ఆయన ప్రభువుగా లేచున్నాడని రుజువుపరుచుకున్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా, శిష్యులందరూ కూడా నమ్ముతారు. ఎంతో సంతోషంగా మా ప్రభు తిరిగి లేచి వచ్చినాడని ఆనందభరితులవుతారు. ఆ తర్వాత ఈ శిష్యులందరూ కూడా తోమా దగ్గరికి వెళ్ళి తోమా చెప్తారు, తోమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచి మా ఇద్దరికి వచ్చినాడు, మేము ఆయనను చూచినాము, నువ్వు కూడా రా అని అన్నప్పుడు తోమా ఏమంటున్నాడంటే, నేను ఆయన చేతులలో ఉన్న గాయాలని తాకి చూస్తేనే కానీ, ఆయన ప్రక్కలో ఉన్న బల్లెపు పోటు తాకి చూస్తేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. అంటే అంత అవిశ్వాసంతో అతని హృదయం నిండుకుపోయింది. 8వ దినమున, అంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన 8 రోజులకు మరలా శిష్యులందరూ కూడా ఒక స్థలములో కూడుకుంటారు. ఆ దినంలో, ఆ సమయమున తోమ కూడా ఉంటాడు. అప్పుడు మరలా యేసుప్రభు ప్రత్యక్షమై, మీకు సమాధానం కలుగునుగా కానీ అక్కడ తోమతో ఏమంటున్నాడంటే, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. 8వ రోజున, అంటే అది కూడా ఆదివారమే, ఈస్టరు ఆదివారము, ఆ మరుసటి ఆదివారము 8వ రోజున తోమ కూడా ఉన్నాడు ఆ శిష్యులందరితో పాటు. అప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమై అంటున్నాడు, తోమా, నువ్వు నన్ను నమ్మటం లేదు కదా,
ఇదిగో నా చేతులకున్న గాయాలను పట్టుకొని చూడు, నా యొక్క ప్రక్కలో బల్లెపు పోటును నీ చేతులతో తాకి చూడు, నేనే ప్రభువుని, నేను తిరిగి లేచి వచ్చినాను అనేసి యేసు ప్రభు తోమా కూడా ప్రత్యేకంగా రుజువుపరుచుకున్నాడు. నువ్వు అవిశ్వాసవై కాక విశ్వాసవై ఉండుము అనేసి అంటాడు. తోమా అప్పుడు ఆయన గాయాలను ముట్టి తాకి చూస్తాడు. తోమా ఆయన చేతిలో ఉన్న ఆ యొక్క సిలువ గాయాలని, ఆ యొక్క బల్లెపు గాయాలని తాకి చూస్తాడు. అప్పుడు నమ్ముతాడు తోమా, అవును నిజమే, నా ప్రభువా, నా దేవా అని అప్పుడు ఎంతగానో మరి కేకలు వేస్తున్నాడు. అంటే తోమా చూడండి, ఆయన చేతులను గాయాలని, పక్కలో ఉన్న బల్లెపు గాయాన్ని తాకి చూస్తేనే కానీ నమ్మటం లేదు. యేసు ప్రభుతోని 3.5 సంవత్సరాలు తిరిగినాడు. యేసు ప్రభు యొక్క బోధలు విన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూసినాడు. అయినా కూడా తోమా నమ్మట్లేదు. చూడండి, మగ్దలేని మరియ సమాధి యొద్ద ఉండి ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమె ఆ మరియతో అంటాడు, మరియా అని పిలవగానే యేసు ప్రభును ఆమెను చూసి ఆమె యేసు ప్రభుని చూసి బోధకుడా అని ఎమ్మటే గుర్తుపడుతుంది. అంటే చూడండి, ఒక్క మాటతోనే మరియా అనగానే ఆ యొక్క మరియమ్మ ఎమ్మటే కూడా బోధకుడా అని అంటుంది. అంటే యేసు ప్రభు తిరిగి లేచినాడు, సజీవుడైనాడు అని ఎమ్మటే నమ్మి శిష్యులకు వెళ్ళటానికి చెప్పింది. చూడండి, అలాగనే మిగతా ఆ యొక్క శిష్యులందరూ కూడా కూడుకొని అక్కడ ఉన్నప్పుడు, యూదులకు భయపడి ఒక గదిలో ఉన్నప్పుడు, మొట్టమొదటిగా వారికి ప్రత్యక్షమైనప్పుడు కూడా తోమా లేడు. అక్కడ మిగతా శిష్యులు ఉన్నారు. అక్కడ ఆ శిష్యులందరూ కూడా ఎవరు కూడా గాయాలలో చేతులు పెట్టి చూసిన నమ్ముతామని అనలే. కానీ యేసు ప్రభు తనకు తానే ప్రత్యక్షమయ్యి ఆయన గాయాలు చూపిస్తూ నేనే ప్రభువును, నేనే మరి యేసుక్రీస్తును, తిరిగి లేచున్నాను అనేసి వారందరికీ రుజువు చేసుకున్నాడు. ఎవరు కూడా ఆ గాయాలు తాకి చూస్తేనే కానీ నమ్ముతామని అనలే. ఆయన చెప్పగానే వాళ్ళు నమ్మి సంతోషించినారు. తోమా మాత్రం అలా కాదు, చూస్తేనే కానీ తాకితేనే కానీ నమ్మనంటాడు. ఈరోజు చాలామంది కూడా, అందుకని యేసుప్రభు ఇక్కడ అంటున్నాడు, నువ్వు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అనేసి అంటున్నాడు. చూడండి, ఈరోజు చాలామంది కూడా చూస్తేనే కానీ ఏదైనా నమ్మట్లేదు. అయితే బైబిల్లో ఏముందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనం చూస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచున్నారు. చూడండి, పేతురు అక్కడున్న సంఘస్థులకు ఏమంటున్నాడంటే, మీరు ఆయనను చూడకపోయినా కూడా ప్రేమిస్తున్నారు, ఆయనను కన్నులారా చూడకపోయినా కూడా ఆయన విశ్వాసం ఉంచినారు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మనము ప్రభువుని ఎలా నమ్మాలంటే చూడకుండా ఒక గుడ్డిగా నమ్మాలి ఆయనని. మనం ఆయనే లోకరక్షకుడు, ఆయనే పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆయన పాపుల కోసం చనిపోయి తిరిగి లేచినాడని మనము విశ్వసించాలి. అంతేగాని ఏదో ఒక అద్భుతం చేస్తే, ఏదో ఒక సూచక్రియ చేస్తే కానీ నమ్ముతామని ఎప్పుడు కూడా అనకూడదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే,
దేవుడుంటే ఏది కనబడమనండి, దేవుడుంటే ఒకసారి నాతో మాట్లాడమనండి, దేవుడుంటే నాకు కనిపించమనండి అనేసి చాలామంది ఎగతాళి చేస్తారు, ప్రశ్న వేస్తారు. ఒక్కసారి గమనించండి, సూర్యుడిని మనం ఎంతసేపు చూడగలుగుతాము? ఒక్క నిమిషం కూడా చూడలేము. చూస్తే మన కళ్ళు పోతాయి. అలాంటిది మరి సూర్యుని కలిగించిన దేవాది దేవుడని యేసు ప్రభుని మనం చూడగలుగుతామా? సూర్యుని చూడలేకపోతున్నాము. సూర్యుని తయారు చేసిన దేవుణ్ణి మనం చూడగలుగుతామా? ఆ సూర్యుని కంటే ఎన్ని రేట్లు ఆయన తేజోమయుడిగా ఉంటాడు, వెలుగుమయమై ఉంటాడు. అలాంటి దేవుని చూసి మనం బ్రతుకుతామా? బ్రతకలేము. అందుకని ఇప్పటివరకు కూడా దేవుని చూసిన వారు ఎవరు కూడా లేరు. ఈ భూమి మీద ఎవరు కూడా చూడలేరు. ఎప్పుడు చూస్తారంటే పరలోకం వెళ్ళినప్పుడు ఆయనని మనం చూస్తాం. కానీ ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో ఈ శరీరం ధరించుకున్నప్పుడు మనం చూడడానికి కష్టం. కానీ మహిమ శరీరంతో పరలోకం వెళ్ళినప్పుడు దేవుని ముఖాముఖిగా ప్రత్యక్షంగా మనం చూడగలుగుతాం. అందుకనే ఈరోజు చాలామంది ఇలాంటి ప్రశ్నలు వేసి ఎగతాళి చేస్తుంటారు. దేవుడు ఉంటే కనిపించమని, మాట్లాడమని అంటారు. ఈరోజు వాళ్ళను కూడా ఒక ప్రశ్న అడిగితే, మరి నిజంగా నీ తలలో మెదడు ఉంటే, బ్రెయిన్ కనుక ఉంటే అది చూపేయమని మనం ఒకవేళ అన్నట్లయితే అది ఎలా సాధ్యమవుతుంది? ఒక మెదడులో, ఒక తలలో ఉన్న బ్రెయిన్ చూపించాలంటే ఆ వ్యక్తి చనిపోతాడు కదా అనేసి అంటారు. మరి అలాంటి ఒక బ్రెయిన్ తీస్తేనే, ఒక మెదడు బయట తీస్తే మానవుడు చనిపోతాడు అంటున్నావు కదా. మరి దేవుణ్ణి చూసి నువ్వు ఎలా బ్రతకగలుగుతావు? అందుకనే ఈరోజు ఇలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఒక అద్భుతం చేస్తే నమ్ముతామంటారు, ఒక స్వస్థత జరిగితే నమ్ముతామంటారు, గర్భఫలం ఇస్తే, ఒక మంచి జాబ్ ఇస్తే, నా అప్పులు పోతే, నాకున్న రోగాలు పోతే, నాకున్న బాధలు పోతే నేను ప్రభువుని నమ్ముకుంటాను, నేను ఆయనను విశ్వసిస్తాను అనేసి అంటారు. నాకు ఒక మంచి ఇల్లు ఇస్తే, మంచి కారు ఇస్తే, నాకు అన్ని మంచిగా జరిగితే నేను ఆయన నమ్ముకుంటాను, నాకు మంచి జాబ్ ఇస్తే నేను నమ్ముకుంటాను అని అంటారు. ఇలాంటి వారు అవిశ్వాసులు అన్నమాట. అంటే దేవుని దగ్గరికి రారు. మొదటిగా వీళ్ళు దేవునికి దూరంగా ఉండి ఇవి ఇస్తే మీరు దేవుని దగ్గరికి వస్తామంటారు. ఇలాంటి వారందరూ కూడా అవిశ్వాసులు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఏమంటుందంటే, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మి రావాలంట. ఫస్ట్గా మొట్టమొదటి ఏంటంటే, నీవు యేసు ప్రభు యొద్దకు వస్తున్నావంటే ఆయన ఉన్నాడు, ఉన్నవాడు, అనువాడు, నిరంతరం ఉండేవాడు, నిజదేవుడు అని నువ్వు నమ్మి రావాలి. తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడని నువ్వు నమ్మాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఆ విధంగా రావాలి. అంతేగాని ఇవి ఇస్తే వస్తాను, అవి ఇస్తే వస్తాను, ఇది జరిగితే వస్తాను, అది జరిగితే వస్తాను, ఈ సూచక్రియ జరిగిస్తే వస్తాను, నేను నమ్ముతాను అని అంటే, ఇలాంటి వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడరు కూడా. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది? ఇవన్నీ ఇస్తాడా దేవుడు? ఇవన్నీ కాదు మొదట నీకు ఇచ్చేది. నువ్వు యేసు ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీకేమి ఇస్తాడంటే, నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు, నీ హృదయంలో నెమ్మది, సమాధానం ఇస్తాడు, నరకములో నుంచి నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశిస్తావు, అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నువ్వు నడుస్తావు, నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ ఆత్మకు రక్షణ దొరుకుతుంది అన్నమాట. అందుకనే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి పాపుల కొరకే వచ్చినాడు ఈ లోకానికి.
పాపను రక్షించడానికే ఏ ఒక్కరు నరకని పోవద్దని ఈ లోకానికి వచ్చినాడు. అంతేగాని ఏదో నీకు మంచి కార్లు ఇవ్వడానికి, నీకు మంచి బంగ్లాలు ఇవ్వడానికి, మంచి డబ్బు ఇవ్వడానికి, నిన్ను ధనవంతులు చేయడానికి రాలే. నశించిపోతున్న నీ ఆత్మని పరలోకం చేర్చాలని ఆయన వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. అందుకనే ఇవి తెలుసుకోవాలి. మొదటిగా నీకు ఆత్మీయమైన స్వస్థత కలగాలి. ఆత్మీయమైన స్వస్థత అంటే నీ హృదయం ఉన్న పాపము యేసు రక్తంతో కడిగివేయబడాలి. ఇదే ఆత్మీయమైన స్వస్థత అంటే. అప్పుడు ఆత్మీయమైన స్వస్థత కలిగినప్పుడు శరీర స్వస్థత కూడా నీకు కలుగుతుంది. వాటితో పాటు దేవుడు నీకేదైతే అవసరమో వాటన్నిటిని కూడా సమస్తాన్ని సమకూరుస్తాడు. అంతేగాని ఆయన ఇది చేస్తే నేను నమ్ముతాను, అది చేస్తే ఆయన విశ్వసిస్తాను అనేసి అంటారు చూసినారా, వాళ్ళు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఏది కూడా పొందుకోలేరు. ఆయన నిజదేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయనే ప్రేమ కలిగినవాడు, ఆయనే ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే మానవును సృష్టించినాడు, ఈ సృష్టికర్త ఆయనే అని విశ్వాసంతో ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు మీద ఆధారపడాలి. నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యమే. మొదటిగా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. నాకు ఏది ఉన్నా లేకపోయినా, నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, నాతో ఎవరున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నేను ఆ ప్రభువుని స్తుతిస్తాను, ఆయననే ఆరాధిస్తాను, ఆయననే ప్రార్థన చేస్తాను, ఆయననే కీర్తిస్తాను అనేసి ఎవరైతే విశ్వాసంతో ఆయన వెంబడిస్తారో చూశారా, అలాంటి వారి జీవితంలో ప్రతిరోజు అద్భుతం జరుగుతుంది. ప్రతిరోజు అద్భుతం చేస్తాడు దేవుడు. అంతేగాని అద్భుతం బట్టి ఆయన ఎద్దుకు వచ్చేవారు ఎక్కువ రోజులు నిలవలేరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు చూచి నమ్మితివి కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రభువు ఎద్దకు మొదటిగా నువ్వు ఖాళీగా రావాలి. నువ్వు ఖాళీగా నీ హృదయము విరిగి నలిగిన హృదయంతో రావాలి. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆయన నింపుతాడనమాట. అంతేగాని మొదటిగా నన్ను సమృద్ధిగా నింపు, నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను వస్తా అంటే నువ్వు ఆశీర్వదించబడు, నీ ఆత్మ రక్షించబడదు, నీ జీవితంలో ఏది కూడా చూడలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడైనా సరే మరి మన జీవితంలో ఎలా ఉన్నాం? ప్రభువులో మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో జీవించాలి. చూచి నమ్మిన వాటికంటే చూడకుండా నమ్మాలి. ప్రభువుని ఉన్నవి అని నమ్మాలి. దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. దేవుడు ఇది జరిగిస్తాడు అని నమ్మాలి. ఈ కార్యం చేస్తాడు అని నమ్మాలి. ఇది ఇస్తాడు అని నమ్మాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని విశ్వాసంతో కొనసాగాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా జరిగిస్తాడు. నరకం ఉంది, పరలోకం ఉంది అని చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఇప్పుడేం తెలియదు వాళ్ళకి. ఆ నరకంలో కాలిపోతున్నప్పుడు వాళ్ళకి తెలుసు అన్నమాట. ఈరోజు అందుకనే సహోదరులారా, మనం ఎలా ఉండాలంటే మన ప్రభువుని మనం గుడ్డిగా నమ్మాలి. అంటే ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడని విశ్వాసంతో మనం ముందుకు సాగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా సాధ్యం చేయగలుగుతాడు. కాబట్టి అట్టి విధంగా జీవించుదాము, విశ్వాసం కలిగి ఉందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.